హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక వంట చేస్తున్నాను అనమాట. దీనికోసం 2 ఆలూస్ ఇంకా 1 క్యారెట్ అయితే సరిపోతుంది. ఇవన్నీ ఇట్లా పీల్ తీసేసుకొని మొత్తం అంతా తుడుముకొని పెట్టేసుకోవాలి. ఆలు కొంచెం క్యారెట్ కొంచెం మొత్తం ఇట్లా తుడిమేసి పెట్టేసుకున్నాను ఇందాకే. కొంచెం డిఫరెంట్గా చేద్దామని నాకు అనిపించింది ఈరోజు. ఇందులో వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ అంతా పోతుంది, లేకపోతే మెత్తగా ఉంటాయి కదా, అలాగే వేస్తే బాగోవు. 1/2 కప్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, 1 కప్ బాస్మతి రైస్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని కాసేపు నానబెట్టుకుంటాను. టమాటో ఆనియన్ కంపల్సరీ కాబట్టి నేను ఫస్ట్ అది కట్ చేసుకున్నాను. అప్పుడప్పుడు డిఫరెంట్గా తింటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవైతే నేను ఇట్లా పొడవుగా కట్ చేసేసుకుంటున్నాను. టమాటోస్ కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బెటర్. ఈ టమాటోస్ కొంతమందికి నచ్చవు కదా, పుదీనా కూడా ఇట్లా నార్మల్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటాయి. ఎప్పుడు ఇది ఒక కొబ్బరి చిప్ప పట్టుకుంటుంది అనుకుంటున్నారా? జస్ట్ ఈరోజు నేను కొబ్బరి పాలతో చేస్తున్నాను, అందుకని చెప్పేసి దీనికి ఒక కొబ్బరిది సరిపోతుంది. 1.5 గ్లాస్ కదా తీసుకుంది, సో ఒకటి సరిపోతుంది అనమాట. ఈ మొత్తం నేను మిక్సీలో వేసేసి ఫస్ట్ కొబ్బరి పాలు అయితే తీసేసుకుందాము. కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఫస్ట్ ఇదంతా మొత్తం మిక్సీలో పట్టేసుకొని మనం దీంట్లోంచి వాటర్ అయితే బయటకు తీసుకుందాం. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటే ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇట్లా ఒక క్లాత్ ఉంటుంది కదా, ఏదో ఒక క్లాత్ తీసుకోండి. వాటర్ అన్నీ మళ్ళీ నీట్గా తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ అన్నీ యాడ్ చేసేసుకుంటే సో ఇట్లా కొబ్బరి పాలు మొత్తం తీసేసుకున్నాం కదా. రైస్ కుక్కర్లో చేసేలాగైతే కొద్దిసేపు ముందే హీట్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఫాస్ట్గా హీట్ అవ్వదు కదా. 1 మినిట్లో అట్లా అలాగే పెట్టేశాను, కొంచెం మంచిగా హీట్ అవుతుందని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2.5 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గీ బాగుంటుంది, 2 యాడ్ చేస్తే ఒక క్లోజ్ చేసి అలా పెట్టేసేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయి ఉంటుంది, మొత్తం నెయ్యి కూడా కరిగిపోయింది కదా. ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి, కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో అన్నీ యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కాసేపు క్లోజ్ చేసేసి అలా వదిలేద్దాము. సో ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి కదా. సో ఇందులో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మసాలాలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కాసేపు అలా కలిపేసుకున్నాక నెక్స్ట్ కొంచెం జీరా కూడా యాడ్ చేసేసుకున్నాం. మొత్తం ఇట్లా వాటర్ అన్ని పిండేసుకొని వేసుకోవాలి, మనకు వాటర్ ఎక్కువ దాంట్లో పట్టకుండా ఉంటుంది. చాలామంది తినరనమాట ఆలూస్, అది మా ఇంట్లో అయితే ఆలు క్యారెట్ 2 తినడు మా బావ. సో ఇలా చేసి వేసేస్తే ఇంకా ఎలాగోలా చచ్చినట్టు తింటాడని చెప్పేసి నేనైతే ఇలా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ క్యారెట్ ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు అట్లా కలిపేసి వేసుకోవాలి. బఠానీలు అనేవి ఒక 1 అవర్ ముందు నానబెట్టేసి వేసేసుకుంటున్నాను, ఇట్లయితే త్వరగా ఉక్కిపోతాయని చెప్పేసి. ఇంకా మసాలాస్ అన్నీ వేసుకున్నాము. ఇది ధనియా పౌడర్, ఇది ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకోండి. ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోండి, నేనైతే ఒక 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్ సరిపోతుంది. ఇది పుదీనా అన్నమాట. జీడిపప్పులు మీకు బిర్యానీ మసాలా ఉంటే అది కూడా 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్నాం కదా, మొత్తం అన్ని కలిపేసుకోవడం. ఇంకా కసూరి మేతి వేసుకోండి. ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఒక 1/2 అవర్ ముందన నానబెట్టుకోండి. రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. మీరు ఫస్ట్ వాటర్ అయినా వేసుకోండి. ఇలా వేస్తే ఏమవుతుందంటే రైస్ కొంచెం మంచిగా పొడి పొడిగా వస్తుంది, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఇలా వేసాను దీన్ని. సో ఇదంతా కలపడం అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాము. నేను 1.5 కప్ తీసుకున్నాను కదా, 1.5 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 1:2 లాగా తీసుకోవాలన్నమాట. సో ఇంకా లాస్ట్లో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇట్లా రాక్ సాల్ట్ ఉంటే తీసుకోండి, బాగుంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, ఆల్రెడీ చాలాసేపు నానిపోయినాయి కాబట్టి. ఇది మొత్తం అయిపోయింది. ఇంకా మనం క్లోజ్ చేసేసి కాసేపు అలా వదిలేస్తే ఇంకా మనకు రెడీ అయిపోతుంది. మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చూసినారా, మంచి కలర్ఫుల్గా వచ్చింది. దీని టేస్ట్ ఎట్లుంటుందో కూడా నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను. నేనైతే దీన్ని కర్డ్తో తింటాను, నాకు కర్డ్ అంటే భలే ఇష్టం అనమాట. రైతాతో అయితే ఇంకా బాగుంటుంది. మంచిగా ఉందన్నమాట. నేను ఇప్పుడు టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను ఎట్లుంటుందని చెప్పేసి. చాలా బాగుంది, డిఫరెంట్గా భలే వచ్చింది టేస్ట్ అయితే.
కొత్తగా ట్రై చేయాలనిపిస్తే అది ట్రై చేయండి, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. నాకైతే భలే నచ్చింది ఇది. సో ఇప్పుడు 12:30కి స్టార్ట్ చేస్తే 2:30కి అయిపోయింది. అవుట్పుట్ బాగా వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. మొత్తం ఇప్పుడు నేను తినేస్తాను అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా మంచిగా వచ్చింది టేస్ట్. కొంచెం డిఫరెంట్గా ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే ఇది నిజంగానే ట్రై చేయమని నేను చెప్తాను. నేను మొత్తం ఇది ఫినిష్ చేస్తాను. సో ఇంకా ఏమన్నా రెసిపీస్ కొత్తగా కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఏదైనా కొత్త రెసిపీస్ ట్రై చేసి పెడతాను. యాక్చువల్గా నేను లాంగ్ వీడియో మామూలుగా పెట్టాను అనమాట, ఇలా రెసిపీస్కి అన్ని షార్ట్లోనే చెప్పేస్తాను. సో పర్ఫెక్ట్గా చేయడానికి అని చెప్పేసి ఈరోజు లాంగ్ వీడియో పెట్టాను. నార్మల్గా అన్నీ ఎంత క్వాంటిటీ కావాలి, ఏమేమి కావాలనేసి మొత్తం చెప్పాను ఈ వీడియోలో. మొత్తం చూసి ఉంటారు కదా. సో మంచిగా ఉంది, ఒకసారి మీరు ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.